హాయ్ ఆల్ టైమ్ నా ఫేవరెట్ రెసిపీ పాకం గారెల. దీనికోసం ఒక కప్పు వరకు మినపగుళ్ళు తీసుకొని 3 గంటలు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లో చల్లటి వాటర్ పోసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక లూజ్గా వచ్చిందంటే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా చక్కగా ఫ్లఫీగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. అందులో చిటికడంత ఉప్పు, చిటికడంత వంట సోడా వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం పాకం పట్టుకోవడానికి 2 కప్పుల వరకు తురిమిన బెల్లం, 1.5 కప్పు వరకు నీళ్లు పోసుకొని చక్కగా పొయ్యి మీద పెట్టేసి మనం మెల్ట్ చేసుకోవాలి. ఇలా నలకలు ఈజీగా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల పాలు పోసి మరిగిస్తే నలకలన్నీ ఈజీగా వస్తాయి. వాటిని ఫిల్టర్ చేసి మళ్ళీ పెట్టుకొని జస్ట్ మనకి గమ్మిగా అయ్యేంత వరకు 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మనం మరిగించుకోవాలి. అందులో కొంచెం యాలక్కాయల పొడి లేదా కొంచెం మిరియాల పొడి వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. పాకం పట్టేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం గారెలు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి, టీ ఫిల్టర్ వెనకాల తడి చేసుకొని గారెలు వేసారంటే చాలా బాగా వస్తాయి అనమాట. మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకొని మనం గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసేసి అంతే, ఒక అరగంట నానబెట్టారంటే సూపర్ టేస్టీగా ఉండే పాకం గారెలు రెడీ అయిపోతాయి.